ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో తెల్లరాయి వ్యాపారం జోరందుకుంది. రెవెన్యూ అధికారులకు తెలిసినా మౌనం వహించడంతో అక్రమార్కులు పట్టపగలే యథేచ్ఛగా తెల్లరాయిని వెలికితీసి తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో మండలంలోని పడమరవీరాయిపాలెం రెవెన్యూ పరిధిలోని 8వ సర్వే నెంబరులో యంత్రాలు ఉపయోగించి పట్టపగలే తెల్లరాయిని రెండుసార్లు వెలికితీసి తరలించేందుకు ప్రయత్నించారు. ఈతతాంగం ప్రజలు మరువకముందే పెద్దవరం సర్వే నెంబర్ 306లోని కొండపై అక్రమార్కుల కన్నుపడింది. ఎన్ఓసి లేకుండానే కోట్ల రూపాయలు విలువ చేసే తెల్లరాయిని వెలికితీసే పనిని యథేచ్ఛగా చేపట్టారు. కూలీల కోసం రేకుల షెడ్లను నిర్మించి బహిరంగంగానే తవ్వకాలు చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో రాయిని తరలించేందుకు సిద్ధంగా ఉన్న తెల్లరాయి కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పెద్ద పెద్ద బోరాలలో ఈ రాతిని నింపి ఉంచారు. ఈ వ్యవహారం పరిశీలిస్తే రెవెన్యూ అధికారుల కనుసన్నలలో ఈతతాంగం నడుస్తుందనేది అర్థమవుతుంది. యథేచ్ఛగా తెల్లరాయి అక్రమ రవాణా జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ మైనింగ్ అధికారులు స్పందించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్న క్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పెద్దవరం గ్రామస్తులు కోరుతున్నారు.